ఇదేంటి ఆట అనుకున్నాం పోరి కోసం అందరూ చేతులు కోసుకుంటాం మనడు బొత్తాను కోసుకున్నాడు. ఇక కొంచెం నా మాట కింది మీద అవుతాను ఏం అనుకోకూరి కొంచెం గుట్టాల పోయిన నెక్కుంటే మాట. మేము వచ్చిన వాటర్ ఫాల్ కూడా. హలో దోస్తులు, మేము మీ నేటివ్ లాగర్ సిఎల్ వచ్చేసి మేము వాటర్ ఫాల్స్ పోతున్నాం. 70 రొట్టె వాటర్ ఫాల్ పోతున్నాం. అది డబల్ రొట్టె వేరే గింత ఉండదు, ఇంత పెద్దగా ఉంటది. అరే అందరు ఈ మనిషి మాట తప్పితే కథం గుడిచిపోతారా మీ ఇష్టం. ఇక మన నేటివ్ లాగర్ సిగ్నల్ అయ్యూర్రా. చలో చాలా భయంకరమైన మృగాలు ఉంటాయి. మళ్ళీ అందరూ అందులో ఆడితేరున్నవారు అందుకోసమే చూసారు కదా అందరి మొగాలు ఎట్లున్నాయి, మొత్తం గుట్టాల మన్నులే. చూడు అందరి కోసం నేను చెప్పులు వేసుకోకుండా వస్తాను, అందరు మంచిగా రావాలని. దేవుని మొక్కరు మంచిగా మొక్కర్రా. కాలుకో అరకాలకు ముళ్ళు నాటకుండా ఏ బండ తాకకుండా ముగ్గురు గుట్టెక్క ముందు అందరి ముఖాలు కలకాలు ఆడుతున్నాయి కదా, కొంచెం దూరం అయిన తర్వాత అందరి ముఖాలు చూద్దాం ఎట్లున్నాయో. భయపడకుండా మరి గుట్టేనుగులు జింకలు అవి కొండ నక్కలు పందులు కూడా ఉంటాయి. భయపడకుండా మరి మన జాగ్రత్త మనం ఉండాలి కదా తప్పిపోకుండా. ఒక్క చేతితో ఏది వచ్చినాయి ఇది మా ధైర్యం. మాకు వేట కుక్కలు ఉన్నాయి. చలో వెళ్దామా, అందరు పోతారు అన్నమాట. చూద్దాం గుట్టెక్క తలకు ఒక్కొక్కరి మొఖాలు ఎట్లుంటాయో. అందరూ అయితే ఫుల్ జోసులో పోతారు. ఎట్లున్నది గుట్ట అప్పట్లో మొత్తం జంగల్ బుక్లు ఎట్లున్నాం మేము అట్టున్నాం. పాలేరు ఇంటలేడు గొవ్వలో నరుకుతాడు అటు అమ్మతోడు చూస్తానవా ఇంటారా. మనకి ఒక్క మాట రాదు, ఆ మాట ఏంటంటే సబ్స్క్రైబ్ అనుమా, ఒకసారి సబ్స్క్రైబ్ అనుమా మామ, ఒకసారి సబ్స్క్రైబ్ అదేమాట మళ్ళీ సార్ అను యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ సప్పరిచ్చురాడ సప్పరిచ్చురా అంటాడు. ఇంతకు ముందు గుడ్డెను కలిసింది, అది ఏది తిన్నా కానీ ఇత్తులు ఏరుగుతుంది, ఏరుకుంటూ ఉరికింది ఇటు. ఇప్పుడు బర్రె బొంద కలుస్తుంది, బర్రె బొంద కాడ కనసలు దుప్పులు అవి మాకు కనబడతాయి. అది ఎక్కువ ఏం తింటుంది అసలు? ఏలకాయలు, పుట్ట చెదలు, దుంపకాయలు, మద్ది చెట్ల ఈ ఏర్లు ఉంటాయి, గడ్డలు వీటిని తోడి ఆ గడ్డలు లోపల ఏర్లు ఉంటాయి, ఆ ఏర్లని తింటది. లేకపోతే తేనె గాని పుట్ట తేనె, చెట్ల మీద తేనె ఉంటుంది, తేనెని గాని చెట్టెక్కి అక్కడ నుంచి తీసుకొని తింటది. అది పేరు ఇంకా పంది వీరుడు కుమారవర్మ వీడే. పంది వీరుడు ఇంకో మా పంది వీరుడు మా వాళ్ళు చూసినా, మా ఇంటి వాళ్ళు ఎటు తాగుతారో చూడు. ఒక్క గడ్డ వదులుతలేరు, ఒక్క కాడ ఒక్క జాగ వదులుతలేరు. ఇగో ఇక్కడ ఎక్కడో దగ్గర గుడ్డ అని ఉన్నది అంటాడు. చెప్తానా మా వాళ్ళకు ఒక్కసారి అన్న చూడాలి దాన్ని. అది ఏందో ఉరికింది, మావాడు ఉరికిపించిండు. మావాడు ఉరుకుతాడా, మేము ఉరుకుతే ఆ డోర్లు ఆడేం లేదు. గుడ్డేని అనుకున్నాం అంటే దేవుని పుణ్యాన గుడ్డేని కలవాలి. ఇక పొంగ మన ఇంత దట్టమైన అడవిలో కూడా మన వాళ్ళు మేకలు మేపటోళ్ళు, ఆవులు మేపటోళ్ళు అందరు ఈ పొంటే ఉన్నారు. గింత లోపల ఇంకా ఒకనేనా ఉంటది. ఇగో మా వాళ్ళు ఉంది అలా బిడ్డలు ఇస్తాను అయితే చూడిగా ముంగళ పోతారు. ఇగో ఏమంటాడు చిన్నులు మా ఏమంటాడు, మా బిడ్డను చేసుకుంటేనేమో మన బావ ఏమంటాడు, నేను చేసుకోవాలంటాను.
అదే మెల్ల ముంగడ పోయి ఏమైనా సెటిల్మెంట్ చేసి ఒప్పిస్తాడో మా చిన్న మా ఏం చేస్తాడో చూడాలి. చూద్దాం. నా స్టోరా అప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు 6th స్కూల్కి పోకట్లేదు. స్కూల్కి పోకపోయిన వాళ్ళు మా మమ్మీ ఇట్లా ఏం చేసారు, ఫుల్ కొట్టిరు. ఫుల్ కొట్టుడు, కారపొడి పోసుడు, బాడీకి ఉన్నందుకు మా అమ్మ ఏం చేసింది, ఇక నేను అట్టి ధైర్యం మీద ఉన్నా. ఇక నన్ను రోడ్డు మీద ట్రమ్మాని కట్టేసింది. ఇక పొచ్చు కొట్టింది. మా క్లాస్మేట్స్ ఆడోళ్ళు చూసి కొద్ది నవ్వుడు కాదు. ఇక ఇప్పటికి చదివిస్తాను ఫ్రెండ్స్. ఇక చెప్పుకుంటే మానం పోతుంది కానీ ఇప్పటికి వాడతాను వచ్చిందిరా. నీ పుట్టు వాడికి వాటర్ ఫాల్ అన్నారు. ఐస్ వాటర్ ఫాల్ ఇగో చూపెట్టినా. మళ్ళా రే నా ఆర్డర్ మళ్ళీ ఇటు డైవర్ట్ చేసారు కానీ ఇగో మళ్ళీ ఏమైంది, ఇక 6 సంవత్సరాలు ఏమో ఎట్రాక్ అయినా ఫ్రెండ్స్. ఇటువంటి అడవిలోకి 6 సంవత్సరాలు ఎట్రాక్ అయినా. 6 సంవత్సరాలు మాది ఎట్లుగా మొత్తం అడవిలో కూర్చున్నాను వేరు, అన్నీ అడవి మాటలే ఉంటాయి మరి. 6 సంవత్సరాలు ఎట్రాక్ అయిన తర్వాత ఒకరోజు అనిపించింది మా ఎట్రాకైన వాళ్ళు ఇంక ఇక ఇజ్జత్ తీసుడు, ఇంకెన్ని రోజులు ఉంటావు రా బడికి పోవా, గోస చేసుడు, ఎట్టు మర్రేపించుడు, పెండకాలు తీపిచ్చుడు అంతా. వాళ్ళు ఎక్కడికి హరి కాదు పోతారా పోతా. అగో ఇప్పుడు ఇంకో గుట్ట దగ్గరికి వచ్చాం. ఇప్పుడు ఇంట్లో మొత్తం ఆకిలి అవుతుంది ఒక్కొక్కరిది. చెప్తాను కదా ఏతులా పిట్టాలి రారా. ఈ పొంగుడు వాళ్ళు ఊళ్ళో ఉన్నప్పుడు బాగా మాట్లాడతారు. ఇప్పుడు ఈ దాడి ఎక్కే వరకు ఒక్కొక్కరు ముఖ చిత్రం చూద్దాం. ఇక ఈ ముఖం, ఇక ఈ ముఖం, ఇక ఈ ముఖం, ఇక 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 మావండి మావాడికి ఏం కాదు, మన నాన్న మనిషి. వీళ్ళు వెనుకనే పోదాం మనం, ఎక్కువ మనం వీళ్ళు వెనుకనే. అగా మా చిన్న కా కుడుతాను రా బయటే ఏదైనా కుట్టా ఎక్కినాం. మా మంగస్గా హౌర్ యువర్ ఫీలింగ్ వచ్చి కింద ఎగ్జైట్మెంట్ చెప్పుకుంటున్నాడు కానీ ఒక్కొక్క కురియా పలిగింది. నితిన్ చెప్పు బిడ్డ అవు మోసాన్ని 5 కుట్లు ఎక్కుతాను చెందు మాటలేవు కానీ ఇక ఏ ఘోరంగా ఎక్కినాం. బండలు పట్టుకుంటా బొర్రుకుంటా గుట్ట ఎక్కి పోతాను. బేటే నువ్వే బేటే ఇక చూసిన దమ్ము కాచి నీళ్ళు తాగుతారు. అంటారు ముళ్ళ పంది అని అందరికీ తెలుసు. ఇది ముళ్ళ పంది. ఇది దాన్ని పట్టడానికి దగ్గరికి పోతే దీన్ని ఇడుతుంది. అంటే అది బాగా స్పీడ్లో వచ్చి బుల్లెట్ లాగా వచ్చి గుచ్చుకుంటుంది. బాగా అంటే బాగా ఇంత మామూలుగా ఇంత లోతు దిగుతుంది. ఇది కూర్చుంది అనుకో బాగా నొత్తది. ఇటువంటి దొరికింది అంటే ఇక్కడ చుట్టుపక్కల ఇక్కడెక్కడ ఉన్నాయి ఇవి. అంటే మనం వీటి దగ్గరికి వెళ్ళొద్దు. మన దారి మనది, వీటి దారి వీటిది. మనం ఇంకా ముందుకెళ్ళాలి. పోదాం దాని ఫ్రెండ్స్. అందరు కుడుకోపోతాను నీకు అక్కడ బట్టలు ఇప్పి పోతారు. ఆ గుట్ట ఎక్కిన వాళ్ళు కొద్ది ఉడకపోతలేదు. ఒక్కొక్కరి డైర్లలో వచ్చి నీళ్ళు కడతాను. ఏంటి అంటే రేయ్ కన్సు కొద్దలు రా ఈ నేరిగినాయి చూడారా. రే మేక కొట్టుకెళ్ళ కానీ ఇంకా దొడ్డుంటాయి రా కన్సు కొద్దలు. పిల్ల తల్లి ఏరిగినాయి. ఒక్కరోజు ఏరుగుడు కాదు రే. అక్కడ ఉండి ఊర్లు పెట్టినాం అనుకో, వారం రోజుల పాటు టీడీకి వచ్చి ఎరుగుతుంది ఆ కన్సు. ఎక్కడ దొక్క అక్కడ ఎరగది. ఈయనే ఎరుగుతాయి. ఇప్పుడు ఎరిగింది అనుకో తిట్టపోతే మళ్ళీ వస్తుంది. ఈయనే ఎరుగుతుందా కన్సు. ఏ పెద్ద పెంట కుప్ప చేస్తుంది. పెంట చేస్తుంది. బర్రె లెక్క ఉంటుంది కన్సు.
మనం వచ్చేసి దయాల బోర్కి వచ్చాం. ఇదే దయాల బోరు. అగో ఇది దయాల బోర్ అంటారు. దయాలు ఇక్కడ ఏడుస్తాయి. ఇక్కడ మనం వండుకున్నాం అనుకో ఎలా ఏడుస్తాయి దయాలు. ఇలా ఏడుస్తాయి. మొత్తం వార్పాలకి వచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం ఆతృత పెరిగింది. మొత్తం ఉప్పు ఆగుతలేదు మనలకు. ఇడికే దూకుతా అంటారు, వాడికే దూకుతా అంటారు. సత్తరారా అంటే ఇట్లేరు. చూడండి, ఇప్పుడు మీకు ఒక అద్భుతాన్ని చూపెడుతున్నా. ఇప్పుడు చూసేది మీకే చూస్తాను, కిందికి ఏం తాత చూపెడతా పారి. పాడిన వార్తలు గట్టి ఒక్కడే పాట పాడు రే. బాగా ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళిపోతున్నా. వెనకాల కనిపిస్తుంది అదే వాటర్ ఫాల్. మరి వెళ్ళిపోయాం. ఇక స్టార్ట్ దోస్తులు ప్రయాణానికి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇంటికోనికి వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్. మెల్లంగా మెల్లంగా గడిగో అందరం వెళ్తున్నాం. ఘోరంగా బండలు గిండలు కథ కార్ఖానా వేరే ఉన్నది ఇక్కడ. ఇంతకు ఇదే అసలు వేరే కాడికి పోదాం అనుకున్నాం. వాతావరణం సహకరించక మళ్ళీ ఇడికి వచ్చినాం. కానీ ఈసారి నెక్స్ట్ లెవెల్ ఉండే, ఇలా మంచి యాక్టివ్గా ఉండే, మస్తు ఎంజాయ్ చేసిండ్రు. ఓకే మరి వెళ్తున్నాం మేము. హలో ఫ్రెండ్స్, మేము ఫస్ట్ అయితే చెప్పినాం కదా వాటర్ ఫాల్కి వెళ్తున్నామని. ఆ వాటర్ ఫాల్ దగ్గరలోపు వెళ్ళేలోపు ఆ మీదికున్న వాటర్ వారకు పోయేసరికి మనం ఉయ్యాల మడకాడికి పోయినాం. వాటర్ ఫాల్కు ఒకటేమో కానీ అడ్డాంకులు వచ్చినాయి, అవరోధాలు వచ్చినాయి. అందరు కొంచెం తప్పిపోకట, అంత బిత్తిరి బిల్లి బిల్లి కాకట. అందుకోసం మాకు ఒక అడవి మనిషి గైడ్ ఉన్నాడు కాబట్టి మేము బయట పడ్డాం. లేకపోతే మేము రాత్రి అన్నీ ఉండటం. తొవ్వ తెలుస్తూనే రాండి, తొవ్వ తెలియకుండా వచ్చి గయపు కాకురుతా. మళ్ళీ వీడియోని చూసి వద్దామని ప్రయత్నం కూడా చేయకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట మాత్రం గంట కొట్టండి.